చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన కేసులో విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. గతంలోనే విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఇవాల్టి విచారణకు గైర్హాజరయ్యారు. మరింత గడువు కావాలని కోరారు. 2 సార్లు నోటీసులు ధిక్కరించిన వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆర్జీవే డెన్కు వెళ్లారు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వర్మ అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వర్మ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ హైదరాబాద్లో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్, షాద్నగర్లోని 2 ఫామ్ హౌస్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఫిజికల్ ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్, హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి, మేము చెప్పింది రాసుకుంటాం, దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియపోవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకోటికి అది కూడా సమర్పించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు. ఇక్కడ వీఆర్ వెరీ క్లియర్. 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్ లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాం. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సర్చ్ చేయడం లేదండి. ఇప్పుడు నేను ఉండగా నోటీస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. ఎలా వస్తారు? ఆయన ఇక్కడ లేరు, ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో, వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. ప్రకాంజలం నుంచి వచ్చాము. అది కాన్ఫిడెన్షియల్ అండి, కాన్ఫిడెన్షియల్. అది చెప్పిన తర్వాత చెప్తాం. అఫీషియల్స్ తర్వాత చెప్తాం. నేను చెప్తాను తర్వాత చెప్తాను. లోపల ఎవరున్నారు?